वादळ पूर्ण खूप आहे. దండయాత్ర అంటే అందరూ వినే ఉంటాం. దండయాత్ర అంటే మూకుమ్మడిగా దాడి చేయడం. ఇక దోమల దండయాత్ర ఎప్పుడూ చూసుండం. కానీ పూణేలోని ముఠా నదిపై దోమల టోర్నడో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దోమల సుడిగాలిగా చెప్పే ఈ దోమల దండయాత్రకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నగరంలోని ముంద్వా, కేశవనగర్, కరాడి ప్రాంతాల్లో దోమల దండయాత్ర ఆ ప్రాంతవాసులను భయాందోళనకు గురి చేస్తుంది. పూణే వాసులు ఇప్పుడు దోమల సమస్యతో పోరాటం చేస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. గుంపులు గుంపులుగా దాడి చేస్తున్న దోమలు వారిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. సామాన్యుల నుండి విలాసవంతమైన గృహాల్లో నివసించే వారి వరకు ప్రతి ఒక్కరూ అక్కడ దోమల బెడదను ఎదుర్కొంటున్నారు. కనీసం తలుపులు తెరిచి బయటికి రావాలంటే, కాసేపు బాల్కనీలో కూర్చోవాలంటే ఇబ్బంది పడేంతగా దోమలు విజృంభిస్తున్నాయి. బయట పార్కులకు వెళ్లటం, పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్లడం సైతం ప్రస్తుతం నిషేధించబడ్డాయంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ పరిస్థితులపై సోషల్ మీడియా వేదికగా ప్రజలు తమ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అధికారులపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. త్వరితగతిన దోమల ప్రభావిత ప్రాంతాలను శుభ్రం చేయాలని, విపరీతమైన దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి ఇతర వ్యాధులు వచ్చే అవకాశముందని వారు వాపోతున్నారు. కొంతమంది పూణే మున్సిపల్ కార్పొరేషన్ పైన అసహనంతో పోస్టులు పెడుతున్నారు. సమయానికి మున్సిపల్ ట్యాక్స్లు పే చేస్తున్న ప్రజలకు పూణే మున్సిపల్ కార్పొరేషన్ వ్యాలంటైన్స్ గిఫ్ట్ గా దోమల్ని పంపిందని మండిపడుతున్నారు. మూలముఠా నదీ గర్భంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో ఆనకట్టతో పాటు నీటి శుద్ధి కర్మాగారం ఉన్నాయని చెబుతున్నారు. ప్రాజెక్టుల వల్ల అక్కడ నీటి ప్రవాహం తగ్గి మురుగు చేరి దోమల వృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని, ఫలితంగా దోమల తుఫాను తమ ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెడుతుందని వారు అంటున్నారు.